ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి 2023 సంవత్సరం డిసెంబర్ నెల ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి విపరీత రాజయోగం ఏర్పడింది ఈ నెల ప్రారంభంలో. అది ముఖ్యంగా రవి ప్లస్ కుజుడు కలిపి 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. దీనిపై జాతకుడికి శత్రువులపై విజయం లభించే అవకాశం ఉంది. సరే, అందరికీ శత్రువులు అయితే ఉండరు, కానీ కామన్గా ఇది సక్సెస్ఫుల్ కాంబినేషన్ అన్నమాట. అయితే ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి 100% ఈ సమయంలో పదవిలో ప్రమోషన్ రావడం, అధికార హోదా పెరగడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా గవర్నమెంట్ సర్వీస్లో ప్రయత్నం చేస్తున్న వారికి, పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రయత్నం చేస్తున్న వారికి, రైల్వేస్ కూడా ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి కాంబినేషన్. రవి 6వ స్థానంలో ఉండడం, అలాగే కుజుడు 6వ స్థానంలో ఉండడం, ఈ రెండు కూడా మీకు కంపల్సరిగా పోటీల్లో విజయాన్ని లభించే అవకాశం ఉంది. అలాగే క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, అది ఏ క్రీడారంగం అయినా పర్లేదు, వాళ్ళకి సునాయాసంగా ప్రత్యర్థులపై విజయం రావడం, అలాగే మీరు టీంలో ఆటకి కావాల్సినటువంటి సెలక్షన్స్లో సునాయాసంగా మీ చోటు సంపాదించుకోవడం 100% అనుకూలంగా ఉంది. ఇది మొత్తం క్రీడారంగానికి విజయ అవకాశాల వైపు పయనించే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటే, మరి గురువు లాభస్థానంలో ఉన్నాడు. అంటే ఏదన్నా జాతకంలో ఒక యోగం ఫలించాలన్నా, ఒక ధనం రావాలన్నా, ఒక పెళ్ళి అవ్వాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో మంచి బ్రహ్మాండమైన యోగాలు జాతకంలో మనకు కనబడినా గురువు యొక్క అనుగ్రహం లేనప్పుడు, గురువు యొక్క స్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ జాతకుడికి ఆ ఫలితాలు వచ్చే అవకాశం లేదు. ఉదాహరణకి మీ జన్మ జాతకంలో శకట యోగం అనే యోగం ఉంటుంది. అంటే చంద్రుడు గురువు షష్టాష్టకాల్లో ఉంటారన్నమాట. చంద్రుడి నుంచి గురువు, గురువు నుంచి చంద్రుడు లెక్కెట్టుకుంటే 6, 8లో ఉంటారు. అటువంటి యోగం ఎవరి జాతకంలో ఉన్నా వాళ్ళు 100% జాతకంలో ఉన్నటువంటి మిగతా యోగాలు ఫలించకపోవడం, అవకాశాలు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరి మనకి జాతకంలో ఉన్న ఫలితాలు రావాలంటే. అటువంటి గురువు ప్రస్తుతం ఈ జాతకుడికి 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది 100% మరి జాతకుడికి సక్సెస్ ఈ 2 రకాలుగా. ఒకటి, గురువు ఉన్న కారకత్వం, గురువు ఏ భావాలకు కారకత్వం వహిస్తాడు అవి, అలాగే గురువు సహజంగా ఉన్నటువంటి కారకత్వాలు. గురువు 2వ స్థానానికి అంటే ధనస్థానానికి, 5వ స్థానం అంటే సంతానం, పిల్లలు, కోరికలు, అలాగే లాభస్థానానికి కారణం అవుతుంటాడు. అటువంటి గురువు లాభస్థానంలో ఉంటూ ముఖ్యంగా 7వ లాభస్థితి, జీవిత భాగస్వామికి అభివృద్ధి, వాళ్ళు అనుకున్న ఆశయం నెరవేరడం కానీ, వాళ్ళకి అభివృద్ధి రావడం కానీ, వాళ్ళు సక్సెస్ఫుల్గా మీకు సహకరించడం కానీ జరుగుతుంది. అలాగే 10వ ఉన్నటువంటి వాడు లాభస్థితి, ఉద్యోగంలో ప్రమోషను, ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగంలో హోదా పెరగడం. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి జాతకుడికి. ఇక బుధుడు రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 7వ స్థానంలో ఉండి రాశి మీద వీక్షిస్తున్నాడు. ఆ 7వ ఉన్నటువంటి బుధుడు యొక్క డిపాజిటర్ 11లో ఉంది. కంపల్సరీగా ఇది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెలలో 100% వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే మీరు ఎన్నాళ్ళు బట్టి ఎదురు చూస్తున్నటువంటి మీకు అనుకూలమైనటువంటి అమ్మాయి ఈ సమయంలో మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది, కుదిరే అవకాశం ఉంది. అలాగే మరి ప్రేమ వ్యవహారాలు కూడా చాలా వరకు సక్సెస్ అవుతాయి. ఈ రెండిటికి కారణం ఏంటంటే, ఒకటి 5వ స్థానంలో శుక్రుడు. ఎవరి జన్మ జాతకంలో అయితే 5వ స్థానంలో శుక్రుడు ఉంటాడో వాళ్ళకి ప్రేమ వ్యవహారాల్లో, అంటే వీళ్ళు ఇష్టం లేకున్నా ఇష్టపడిపోయినా వాళ్ళు వెంట అమ్మాయిలు పడుతుంటారు. అంటే అబ్బాయి జాతకంలో 5వ స్థానంలో శుక్రుడు ఉంటే అమ్మాయిలు వెనకాల పడుతుంటారు. అమ్మాయిల జాతకంలో శుక్రుడు ఉంటే ఇంక చెప్పదు క్యూ కట్టేస్తుంటారు అనమాట. అటువంటి అద్భుత యోగం పైపెచ్చు స్వక్షేత్రంలో శుక్రుడు ఉండగా రావడం,
అలాగే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సప్తమంలో ఉండడం, ఇవి ప్రేమ వ్యవహారాలు, పెళ్లిగా మారడం, అలాగే కొత్తగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకున్న వారికి అనుకూలంగా మారడం. మొత్తం మీద ఏంటంటే ఈ డిసెంబర్ నెలలో చాలామంది బ్రహ్మచారులకి, అవివాహితులకి వివాహం జరిగే అవకాశం ఉంది. సో ఇది చాలా అనుకూలమైన స్థితి. అటు శుక్రుడు, బుధుడు, గురువు 3 శుభగ్రహాలు ఇంత అనుకూలంగా ఉండడం అనేది జాతకుడికి చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతాయి. సో ఇంకా 4వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో రాహు. అంటే 10వ స్థానంలో రాహు సంచారం ఈ మధ్యకాలంలో మొదలవటం, స్వభావ సిద్ధంగా అది మీనరాశి భచక్రంలో 12వ రాశిలో ఈ మీకు 10వ రాశి అవ్వటం, అక్కడ రాహు. ఇది సాఫ్ట్వేర్ రంగంలో, విదేశంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి 100% దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రాహుగ్రహ అనుగ్రహంతో వచ్చే అవకాశం ఉంది. రాహు సాఫ్ట్వేర్ కారణం, అలాగే ఫోటోగ్రఫీ, కెమెరా, మీడియా వీటన్నిటికీ కారణం అవుతుంటాడు. కాబట్టి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి 100% చక్కగా దూర ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ, వైద్య వృత్తిలో ఉన్నత కోర్సులో చేద్దాం అనుకున్న వారికి కానీ, అలాగే విదేశంలో మెడికల్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి సమయం రాహు. అయితే మనం అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువ ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఒకసారి ఫెయిల్ అయినా రెండవసారి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే 18 నెలలు ఒక రాహు సంచారం జరుగుతుంది. రాహు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ ఇవ్వడు, సెకండ్ అటెంప్ట్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఫెయిల్ అయినా దాన్ని రెండోసారి ప్రయత్నం చేస్తే విజయం పొందే అవకాశం ఉంది. ఇక 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం. ఇది చాలా వరకు గృహ నిర్మాణాన్ని కోరుకునే వాళ్ళకి ఇది చాలా చక్కని యోగాలు ఈ నెలలో ఈ రాశి వారికి ఏర్పడ్డాయి. 4వ స్థానంలో కేతు నక్షత్రమైనటువంటి అశ్వినిలో గురువు 11వ స్థానంలో ఉండడం, అలాగే 6వ స్థానంలో రవి ప్లస్ కుజుడు. అంటే మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పర్మిషన్లు వస్తాయి, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, జీవిత భాగస్వామి సహకరిస్తుంది, మీరు పనిచేస్తున్నటువంటి సంస్థ వాళ్ళు మీకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇన్ని రకాలుగా మీకు సహకరిస్తే కంపల్సరీగా కేతువు యొక్క అనుగ్రహంతో మీరు సొంత ప్రాంతంలో, అంటే మీరు ఎక్కడైతే పుట్టి, ఎక్కడైతే చదువుకొని, ఎక్కడైతే పేరెంట్స్ ఉంటారో ఆ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో గృహ నిర్మాణం చేసుకునే అవకాశం ఉంది. సో ఏదైనా మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి కాంబినేషన్ డిసెంబర్ నెలలో ఏర్పడింది. సో ఇంకా వీళ్ళకి మంచి ఫలితాలు కావాలనుకుంటే కేవలం వీళ్ళ గురుగ్రహ అనుగ్రహం కోసం మరి ఈ శివుని యొక్క ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటూ చక్కగా ప్రతి గురువారం ఏదైనా శివాలయ దర్శనం కానీ ఏదైనా బాబావారి టెంపుల్ దర్శించడం వల్ల 100% వీళ్ళ జీవితంలో కన్నటువంటి కళలు ఈ డిసెంబర్ నెలలో అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.